ఇంట్లోనే హోమ్ మేడ్ రూమ్ స్ప్రే ఎలా తయారు చేసుకోవాలి? బయట ప్రొడక్ట్స్ అక్కర్లా, ఇంట్లో ఉన్న వాటితోనే మనం రూమ్ స్ప్రే ఎలాగ తయారు చేసుకోవాలి, సో అది కర్టెన్స్కి, బెడ్షీట్స్కి, రూమ్స్కి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. దాంతోపాటుగా పాలు ఎక్కువసేపు బయట పెట్టేస్తే, మార్నింగ్ పెట్టేసి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చాం, అప్పుడు కాయాలి అంటే ఎలా, విరిగిపోకుండా ఉండాలంటే ఎలా, అలాగే డైలీ మనం కిచెన్ మీలో చేసే ఆయిల్ వల్ల ఇలా వస్తుంది కదా, మొత్తం జిడ్డు పడుతుంది కదా, అలాగే వెనకాల టైల్స్ కూడా జిడ్డు పడతాయి, వాటిని ఎలా క్లీన్ చేయాలి, అలాగే మనం ఎక్కువ శ్రమ పడకుండా దువ్వెల్ని మనం మూవీస్ చూస్తున్నప్పుడు, సీరియల్స్ చూస్తున్నప్పుడు ఎలా ఈజీగా కదలకుండా ఒకే ప్లేస్లో క్లీన్ చేసుకోవాలి. ఈ టిప్స్ అన్నీ ఇవాళ వీడియోలో చూసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేద్దామా. సో ఇక్కడ చూడండి, దువ్వెల్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా, మట్టి పడుతూ ఉంటాయి. సో మీకు చూపించడానికని ఎక్కువ మట్టి ఉంచిన దువ్వెల్ని చూపిస్తున్నాను. సో ఈ దువ్వెల్ని క్లీన్ చేయాలి అంటే మనం జనరల్గా ఏం చేస్తాము, ఏదైనా వాష్ బేసిన్ దగ్గరికి కానీ, షింక్ దగ్గర కానీ వెళ్ళి నుంచొని క్లీన్ చేయాల్సి వస్తుంది. అలాగే దానికోసం డిష్ వాష్ కానీ, షాంపూస్ కానీ ఏమైనా యూజ్ చేసి వాటర్తో కడిగి మనం క్లీన్ చేసుకుంటాము. సో అలా ఇవేం అవసరం లేకుండా మీరు కదలకుండా ఉన్న ప్లేస్ నుంచే టీవీ చూస్తూనో, సీరియల్స్ చూస్తూనో, సో సింపుల్గా మనం వీటిని క్లీన్ చేసుకోవడానికి మీకు ఇప్పుడు చిట్కా చెప్తున్నాను. సో నార్మల్గా నేను ఇవి క్లీన్ చేయడానికి, కోమ్స్ క్లీన్ చేయడానికి మనం డైలీ యూజ్ చేస్తాం కదా, బ్రష్ పడేస్తాం కదా, పడేయకుండా ఆ బ్రషెస్ని మనం ఇట్లా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, చెప్పేటికి ఏం లేదు, సింపుల్గా మీరు ఉన్న ప్లేస్లోనే ఉండి ఎటువంటి వాటర్ కానీ, డిష్ వాష్ కానీ, ఎటువంటి లిక్విడ్స్ కానీ యూజ్ చేయకుండా మనం కోమ్స్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే సింపుల్ ట్రిక్ ఏం లేదు, మనం ఇంట్లో డైలీ యూజ్ చేసే టాల్కమ్ పౌడర్. సో అందరూ టాల్కమ్ పౌడర్స్ అంటే ఏదో ఒక పౌడర్ యూజ్ చేస్తారు, అది ఏ కంపెనీ అయినా పర్లేదు. మీరు ఇంట్లో యూజ్ చేసే, రెగ్యులర్గా యూజ్ చేసే పౌడర్ ఉంది కదా, టాల్కమ్ పౌడర్ తీసుకొని మీరు జస్ట్ టీవీ చూసినప్పుడైనా ఒళ్ళో పెట్టుకొని బ్రష్ దాని మీద పౌడర్ వేసి దాంతో ఇదిగో చూపిస్తున్నాను కదా, అలా చూపిస్తున్నట్టుగా మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఏం వాటర్ అవసరం లేదు. దీనికోసం మనం స్పెషల్గా నుంచొని ట్యాప్ దగ్గర కూర్చొని లిక్విడ్ వేసి కడిగి, సో అక్కడ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, లేదా ఇలా సీరియల్స్, టీవీస్ చూస్తున్నప్పుడు, మొబైల్లో ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడైనా చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం క్లీన్ చేయడానికి సపరేట్గా మనం టైం అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఈ ట్రిక్ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇదివరకు కాలంలో పేస్ట్లు అన్నప్పుడు పళ్ళ పొళ్ళు యూజ్ చేసేవాళ్ళం కదండి చిన్నప్పుడు. సో అలాగే ఈ దువ్వెని ఉన్న పళ్ళని క్లీన్ చేయడానికి మనం నార్మల్గా యూజ్ చేసే పౌడర్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో అక్కడి నుంచే వచ్చిందండి ఈ ఐడియా. నేను ట్రై చేశాను, వర్కౌట్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా కోమ్స్ని క్లీన్ చేసుకోండి. చూడండి, చక్కగా క్లీన్ అయిపోయింది. సో మీకు కావాల్సిన పౌడర్ దాని మీద వేసేసి సింపుల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక, ఈ ట్రిక్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ట్రిప్కి వచ్చేద్దాము. సో ఇక్కడ చూడండి, మనం పాలు ఎక్కువ బయట పెట్టేసేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా మార్నింగ్ మర్చిపోయి వెళ్ళొచ్చు, ఈవినింగ్ వచ్చినప్పుడు చూసుకుంటే అయ్యో పాలు బయట పెట్టేసామే అనుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకొని మర్చిపోయి బయట పెట్టేసే వెళ్ళొచ్చు, లేదా మార్నింగ్ పెట్టేసేసి ఏదో టైంలో కాద్దాం అనుకోవచ్చు. సో ఇలాంటి టైంలో పాలు మనకు విరిగిపోకుండా, ఎంతసేపు ఉన్నా కానీ విరిగిపోకుండా ఉండడానికి మీరు పొయ్యికి వేట్ చేయడానికి ముందు ఇంట్లో వాడే కోకోనట్ ఆయిల్ ఉంది కదా, చూపిస్తుంది ఇక్కడిది, అది 2 drops వేస్తే చాలు. 2 కన్నా ఎక్కువ వేయకూడదండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 2 drops వేసి కాస్తే మీకు పాలు విరగవు. ఇది కూడా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసేసి హోమ్ మేడ్ రూమ్ స్ప్రే. మనం ఇంట్లోనే ఉన్న వాటితోనే ఎలాగ రూమ్ స్ప్రేని మనం తయారు చేసుకుంటాం. సో ఈజీగా చేసుకోవచ్చు అండి. కంఫర్ట్ చూపిస్తున్నాను కదా ఇక్కడ. సో మీరు కంఫర్ట్ తీసుకోవచ్చు, సాఫ్ట్ టచ్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు శాంపిల్ కోసం అని చెప్పేసి ఒక చిన్న మూత చూపిస్తున్నాను నేను. సో దాంట్లో వచ్చేసేసి ఒక చిన్న ఒక మూత మీకు సరిపడా ఎంత లిక్విడ్ అయితే చేద్దాం అనుకుంటున్నారో అంత. సో 1 కప్ తీసుకుంటే సరిపోతుంది నాకు కంఫర్ట్. సో దానికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో ఏ వాటర్ యాడ్ చేయాలి అంటే 1 కప్పుకి మినిమం 4 to 5 cups వాటర్ యాడ్ చేయండి. సో ఎక్కువ థిక్నెస్ వద్దండి, పలుచగా ఉంటే మనకు స్ప్రే అనేది బాగుంటుంది. సో అది స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఎక్కడ కూడా.
సో అలాగే మనకు ఇది పోసుకోవడానికి మనకు ఆల్రెడీ శానిటైజర్స్ ఉంటాయి, స్ప్రే బాటిల్స్ ఉంటాయి ఇంట్లో మీకు ఖాళీ అయినవి. అలాగే హ్యాండ్ వాష్ బాటిల్స్ కూడా ఉంటాయి కదా ఖాళీ అయినవి. ఒకసారి క్లీన్ చేసుకొని దాంట్లో పోసేసేసుకోండి. చూపిస్తున్నట్టుగా కంఫర్ట్ దాంట్లో పోసేసుకొని మనం చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. సో మీరు నార్మల్ వాటర్తో కలుపుకోవచ్చు, లేదా గోరువెచ్చటి నీళ్ళు కలిపినా కానీ మనకు ఎక్కువ ఎఫర్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను మీకు చూపించడానికి నార్మల్ వాటర్ చూపించాను. గోరువెచ్చటి నీళ్ళు ఇంకా మీరు కావాలంటే గోరువెచ్చటి నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. కలుపుకొని ఇదిగో చూడండి, నేను ఇక్కడ హ్యాండ్ వాష్ బాటిల్ ఉంచేసాను. సో దాన్ని క్లీన్ చేసి శుభ్రంగా దాంట్లో పోసేసి స్ప్రే చేసుకుంటాం. సింపుల్ స్ప్రేని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, కర్టెన్స్ అయితే కర్టెన్స్, బెడ్షీట్స్ అయితే బెడ్షీట్స్. సో ఎక్కడ రూమ్స్లో మీకు ఎక్కడైతే స్ప్రే చేయాలనుకుంటున్నారో అక్కడ. సో సింపుల్ రూమ్ స్ప్రేగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మనకు ఒక కప్పుకి 2.5 కప్స్ వాటర్ కలపండి. ఆర్ 2 కప్స్ యూజ్ చేసుకుంటే దానికి ఒక డబల్ 4 కప్స్ కానీ 4.5 కప్స్ కానీ వాటర్ కలుపుకోండి. సో అలా అన్నప్పుడు మీకు చక్కగా పల్చగా ఉండాలి, తిక్కగా ఉండకూడదండి. స్ప్రే అనేది చూడండి చక్కగా వేసుకుంటే మనకు ఆ వాసనకి అది రూమ్ స్ప్రే కింద యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రిప్కి వచ్చేద్దామండి. ఇలా వంట చేస్తున్నప్పుడు తిరగమాత వేస్తుంటాం మనం. ఆయిల్ చూడండి వెనకాల పడుతుంది, అలాగే సైడ్స్లోను. ఇక చూడండి మొత్తం పొయ్యి పక్కన కూడా జిడ్డు పట్టేస్తుంది. ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసే వాళ్ళకి బాగా జిడ్డు పడుతుందండి. సో ఇలాగా గ్యాస్ పొయ్యి క్లీన్ చేయడానికి కానీ, ఆ వెనకాల టైల్స్ క్లీన్ చేయడానికి కానీ నేను ఎప్పుడు ఇంట్లో యూజ్ చేసేదే. దానికి చూడండి ఏం యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక నిమ్మకాయ రసం తీసుకోండి, దాంట్లో బేకింగ్ సోడా యూజ్ చేయండి. సో బేకింగ్ సోడా అయినా యూజ్ చేయొచ్చు, కుకింగ్ సోడా అయినా యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. లెమన్ జ్యూస్లో అంటే నిమ్మకాయ రసంలో బేకింగ్ సోడా ఆర్ కుకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ వేయాలి. అలాగే వెనిగర్ కూడా 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూను. అలాగే విమ్ ఉంది కదా, విమ్ లిక్విడ్. సో విమ్ లిక్విడ్ కూడా వేసి దీన్ని ఒక జెల్ కింద మీరు రెడీ చేసుకొని, అది మొత్తం మనకి ఎక్కడైతే టైల్స్ మీద కానీ లేకపోతే ఇక్కడ కానీ, సో వాటిని ఇలాగా శానిటైజర్ బాటిల్లో పెట్టుకోవచ్చు. అదే హ్యాండ్ వాష్ బాటిల్స్లో అయినా కూడా మనం లిక్విడ్ వేసుకొని జస్ట్ స్ప్రే చేసేసుకోవచ్చు. అలా పొయ్యి మీద గట్టు మీద స్ప్రే చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతాయి, జిడ్డు అనేది ఉండదు. లాస్ట్ ట్రిప్కి వచ్చేద్దాం చూడండి ఇక్కడ. సో గిన్నెలు ఇలా కడిగాం కదా, స్టీల్ గిన్నెలు కానీ ప్లాస్టిక్ గిన్నెలు కానీ బోర్లో పెడతాం మనం ఆరిపోవాలని చెప్పి. కానీ గాలాడక ఏమవుతుంది, లోపల సరిగ్గా తడిపోకుండా మనకు లోపల అనేవి మనకు స్టెయిన్స్ వచ్చేస్తాయి, కొంచెం తుప్పు పట్టడం అనేది జరుగుతుంది మనకు. సో అలా ఉండకూడదు అంటే ప్లాస్టిక్ కావచ్చు, ఏ బౌల్స్ అయినా కానీ చూడండి చక్కగా ఇలా క్లిప్స్ పెట్టేసేసి రివర్స్లో పెడితే ఇక్కడ హైట్ వచ్చింది కదా దాని కింద. సో ఈ గ్యాప్లోంచి చక్కగా గాలి వెళ్ళి బౌల్స్ అనేవి చక్కగా ఆరిపోతాయి, మనకు అనేవి బౌల్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇవాళ ట్రిక్స్ అన్నీ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.